శబరిమలలో 18 మెట్లపై పోలీసుల ఫోటో షూట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. ఈ ఘటనకు సంబంధించి సన్నిధానం ప్రత్యేక అధికారిని ఏడీజీపీ ఎస్ శ్రీజిత్ నివేదిక కోరారు. డ్యూటీ తర్వాత మొదటి బ్యాచ్ కు చెందిన పోలీసులు 18వ మెట్టు నుంచి ఫోటో తీశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో అది వివాదంగా మారింది. ఈ అంశంపై పోలీసులపై విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన సన్నిధానం వద్ద మొదటి బ్యాచ్ పోలీసు అధికారులు అయ్యప్ప భక్తుల రద్దీ పూర్తయిన నేపథ్యంలో ఆదివారం ఘటన జరిగింది. అధికారులు అప్పుడే విధులు ముగించుకొని గ్రూప్ ఫోటో దిగి తిరుగు ప్రయాణమయ్యారు. పవిత్రమైన 18 మెట్లను శబరిమల ఆలయంలోని పతినెట్టంపాడి అంటారు. పోలీసులు అక్కడ నిలబడిన తర్వాత ఇది భక్తులు, హిందూ సంస్థలలో విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది. శబరిమల వద్ద ఉన్న 18 మెట్ల ఆచారాలలో ముఖ్యమైన సంకేత ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంటాయి. భక్తులు గొప్ప భక్తితో వాటిని చేరుకుంటారు. సాంప్రదాయం ప్రకారం పూజారులు కూడా గర్భాలయానికి ఎదురుగా ఈ మెట్లను దిగి దాని పవిత్రతను కాపాడుకుంటారు. ఆలయ సన్నిధానం వద్ద పవిత్రమైన 18 మెట్లకు చేరుకోవడానికి ఇరుముడి తీసుకెళ్లడం అవసరం. ఇది లేకుండా ప్రవేశం నిషేధం. వివాదం చుట్టుముట్టడంతో ఉన్నత పోలీసు అధికారి ఆదేశించిన నివేదికపై దృష్టి కేంద్రీకరించబడింది. ఇందులో పాల్గొన్న అధికారులపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ వర్షాలి. అయితే శబరిమల 18 మెట్ల నుంచి పోలీసులు ఫోటో షూట్ తీసుకుని ఇప్పుడు వివాదం అయితే రేగింది. ఈ యొక్క ఫోటో కూడా ఆదివారం రోజు అయితే మాత్రం డ్యూటీలో నిర్వహిస్తున్నటువంటి పోలీసులు ఒక మొదటి బ్యాచ్ అయితే మాత్రం ఒక 18 మెట్లు గుండా కూడా ఫోటోలు ఆ మెట్లు గుండా నిల్చుకొని ఫోటో తీసుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక వైరల్ గా మారిన తర్వాత కూడా ఇది కేరళ అంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అలాగే విశ్వ హిందూ ధర్మ పరిస్థితి నుంచి కూడా దీని వ్యతిరేకత కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సాధారణంగా అయితే మాత్రం మామూలుగా యొక్క 18 మెట్లు ఎక్కాలంటే మాత్రం అయ్యప్ప భక్తులు కూడా ఇరుముడు కట్టుకుంటేనే దానికి అర్హులుగా కూడా భావిస్తారు. అటువంటిది ఒక పోలీసులు అయితే యూనిఫామ్ వేసుకొని ఒక అయ్యప్ప మాలలో లేకుండా యూనిఫామ్ లో ఉండుకొని అది కూడా అయ్యప్ప స్వామి వైపు వీపును మళ్లిస్తూ కూడా ఒక ఫోటోని అయితే తీసుకున్నటువంటి ఫోటోని వైరల్ గా మారింది. ఒక కేరళ పోలీసు మొత్తం కూడా ఒక ఫోటోని అయితే వైరల్ గా మారిన తర్వాత దీనికి సంబంధించి కూడా ఒక కోర్టులో కూడా దీనికి ఒక సపరేట్ అయినటువంటి ఒక బెంచ్ కూడా ఒకటి ఉంది. ఎప్పుడు కూడా ఆలయానికి సంబంధించి అయితే మాత్రం ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు అయితే ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు ఈ యొక్క ఫోటో అయితే మాత్రం వైరల్ గా మారిన తర్వాత ఒక హిందూ ధర్మ పరిస్థితి నుంచి కానీ అలాగే అయ్యప్ప భక్తుల నుంచి కానీ తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే సాధారణంగా కూడా ఈ యొక్క తంత్రిగా ఉన్నటువంటి పూజారులు కూడా ఒక మెట్లు కూడా దిగడం కూడా ఇలా తిరిగి స్వామి వైపు మాత్రమే తిరిగి కూడా కిందకి దిగుతూ కూడా ఒక పూజలు కూడా నిర్వహిస్తారు. అటువంటిది ఈ యొక్క దీనికి సంబంధించి అయితే మాత్రం ఏపీ పోలీసులు కేరళ పోలీసులు తీసుకున్నటువంటి ఒక ఫోటో అయితే మాత్రం ఇప్పుడు వైరల్ గా మారిన తర్వాత దీనికి ఇప్పుడు ఆ సన్నిధానంలో ఉన్నటువంటి పోలీసులు అంటే మొదటి బ్యాచ్ గా ఉన్నటువంటి వాళ్ళైతే మాత్రం ప్రస్తుతానికి ఆ ఆదివారం రోజు డ్యూటీ తీసుకున్న తర్వాత 12 గంటల నుంచి 3 గంటల వరకు ఒక ఆలయాన్ని అయితే మూసివేస్తారు. ఆ యొక్క సమయంలో మాత్రం రద్దీ అంతా తగ్గిన తర్వాత ఈ యొక్క పోలీసులంతా కూడా ఒక బంగారు 18 మెట్ల మీద కూడా స్వామి వైపుగా వీపు మళ్లిస్తూ కూడా మొత్తం 18 మంది బ్యాచ్ అయితే మాత్రం బ్యాచ్ లో ఆ ఫోటో తీసుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా అయితే మారింది. అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అనేసి కూడా ఇప్పటికే ఒక తీవ్రంగా అయితే మాత్రం వ్యతిరేకత రావడంతో పాటుగా దీన్ని సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే కేరళకు సంబంధించినటువంటి దీనికి సపరేట్ అయినటువంటి ఒక బెంచ్ ఉండటంతో పాటుగా కోర్టు నుంచి కూడా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. అక్కడ డ్యూటీలో ఎవరెవరు ఉన్నారో వారందరి మీద కూడా ఇలాంటి
చర్యలు అయితే తీసుకోవాలి. అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఏజీఐ శ్రీకాంత్ ని కూడా ఇప్పటికే ఒక రిపోర్టు కూడా ఇవ్వాలి అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మామూలుగా అయితే మాత్రం కేరళకు సంబంధించి ఇప్పటికే మహిళలను కూడా నిషేధించారు. అటువంటి పవిత్రమైనటువంటి శబరిమలలో మాత్రం ఇటువంటి వ్యతిరేకత జరిగేటువంటి కార్యక్రమాలు మొదటి నుంచి కూడా అంటే ఫస్ట్ మహిళలను కూడా ప్రవేశం లేదు అనేసి ఒక వివాదంగా కూడా మారింది. దాని తర్వాత ఒక మహిళ కూడా 2015లో శబరిమల ఆలయానికి అయితే రావడం ఒక వివాదాస్పదంగా కూడా మారేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా అంటే అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి అన్ని కూడా చాలా నిష్ఠగా పవిత్రమైనటువంటి రీతిలో కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఆదివారం రోజు జరిగినటువంటి ఒక ఫోటో షూట్ కి అయితే మాత్రం వాళ్ళు ఒక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన తర్వాత ఈ యొక్క ఫోటో వైరల్ గా మారడంతో పాటుగా మొత్తం కేరళ అంతా కూడా హిందూ సంఘాలు గాని అలాగే అయ్యప్ప భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఒక మెట్ల పైన ఇరుముడి తీసుకున్న వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది ఆ మెట్లు ఎక్కడానికి. అటువంటిది పోలీసు యూనిఫామ్ లో ఉన్నటువంటి వీళ్ళు అది కూడా అయ్యప్ప స్వామి వైపు వీపు మళ్లిస్తూ ఇటువైపుగా తిరుక్కొని ఆ మెట్ల దగ్గర ఫోటో తీసుకోవడం హిందూ మనోభావాలకి వ్యతిరేకతగా ఉందనేసి కూడా భావిస్తూ కూడా ఇప్పటికే తీవ్రంగా అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటుగా అక్కడ డ్యూటీ చేస్తున్నటువంటి పోలీస్ అధికారులంతా కూడా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలనేసి ఇప్పటికే మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాగే వచ్చేటువంటి అంటే ప్రధాన అర్చకులు గాని వాళ్ళు కూడా అక్కడ పూజ చేయాలి అంటే కూడా ఇలా తిరిగి అయ్యప్ప స్వామి వైపుగా ఆపోజిట్ వెర్షన్ లో మాత్రమే దిగుతూ కూడా పూజలు అయితే చేస్తారు. అటువంటి తాంత్రిక పూజ అయితే నరేష్ నివేదిక వచ్చిన తర్వాత పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటి వరకు అయితే మాత్రం ఇది స్పెషల్ బెంచ్ ఉన్నటువంటి శబరిమలకు సంబంధించినటువంటి కోర్టులో కూడా ఒక స్పెషల్ బెంచ్ ఉంది. ఆ బెంచ్ లో కూడా ఆలయానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాలు కూడా దీనికి ఆ బెంచ్ లో అయితే మాత్రం కఠిన నిర్ణయాలు అయితే తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. అటువంటిది ఈ యొక్క కేరళ పోలీసులు ఫోటోలు కూడా ఆ విషయం కూడా వ్యవహారం కూడా ఒక బెంచ్ దగ్గరికి వెళ్ళింది. ఆ బెంచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ట్రావెన్కోర్ బోర్డుకి అయితే ఒక నివేదిక కూడా సమర్పించాలి. ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు అలాగే ఆ రోజు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఎవరైతే సన్నిధానం దగ్గర ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారో వాళ్ళను కూడా ఒక వివరణ అయితే కోరింది. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అనేసి కూడా కోర్టు నుంచి స్పెషల్ బెంచ్ అయితే మాత్రం ఇచ్చింది. దీని తర్వాత ఆ రోజు ఎంతమంది ఆ రోజు డ్యూటీ చేశారో ఆ ఫోటో దిగినటువంటి బ్యాచ్లు ఎవరెవరు దాంట్లో ఉన్నారు అనేసి వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని అలాగా ఫోటో తీసుకోవడానికి రేకెత్తించినటువంటి సమయం ఏంటి అనేసి కూడా దానిపైన వివరణ అయితే పొందుతున్నారు. ఒక వివరణ ఇచ్చిన తర్వాత వీళ్ళపైన అయితే మాత్రం కఠిన చర్యలు అయితే తీసుకోబోతున్నారు. అలాగే అంటే అయ్యప్ప స్వామి ఆలయం తెరిచేదే 41 రోజులు. ఒక 41 రోజులు భక్తులకి నిష్ఠగా ఉండి భక్తులకి హెల్ప్ చేసేటువంటి అధికారాలు మాత్రమే ఆ మెట్ల మీద మాత్రం వాళ్ళని ఉంచడం జరిగింది. ఇలాగా ఫోటో షూట్లు తీసుకోవడానికి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండడానికి మాత్రం కాదు అనేసి కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా వాళ్ళైతే హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లంతా కూడా చర్యలు తీసుకునే దానికైతే మాత్రం ఇప్పటికే కోర్టు నుంచి కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పోలీస్ ఆఫీసర్ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఒక వివరణ ఇచ్చిన తర్వాత ఆ రోజు డ్యూటీ ఎవరైతే చేశారో వాళ్ళంతా కూడా సస్పెండ్ చేసే విధంగా కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైనటువంటి 18 మెట్ల మీద అది కూడా ఆపోజిట్ వెర్షన్ లో నిలుచుకొని ఫోటో తీసుకోవడంతో పాటుగా ఈ వైరల్ గా మారడంతో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లంతా కూడా సస్పెండ్ చేసే విధంగా కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. థ్యాంక్ యూ నరేష్.